శ్రీ స్వామి సమర్థతో సాంగత్యం ఉన్న కొందరి ముఖ్య భక్తులను గురించి చెప్పుకుందాం. మొదట శ్రీ రామానంద బీడ్కర్ మహారాజ్. శ్రీ రామానంద బీడ్కర్ మహారాజ్ విశ్వబ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు. వారి కుటుంబీకులు అందరూ కూడా భక్తి ఉన్నవారు. బీడ్కర్ తండ్రి పోయిన తర్వాత వారు ఎన్నో పుణ్యక్షేత్రములకు వెళ్ళారు. ఇతని వ్యాపారము బంగారం చేయుట, అలాగే సుగంధ ద్రవ్యములు కూడా తయారు చేయుట. బీడ్కర్ చాలా ధనం సంపాదించాడు. కానీ ఇంకా సంపాదించవలని ఆశతో చెడు అలవాట్లకు కూడా లోనయ్యాడు. బీడ్కర్ అటువంటి దురలవాట్లు ఉన్న సమయంలో ఒక సాధువు అతనికి దర్శనమిచ్చారంట. అతను చేసిన పొరపాట్లన్నీ గ్రహించి మళ్ళీ ఆ సాధువు దగ్గరకు వెళ్ళి చెప్పుకున్నాడు. అప్పుడు ఆ సాధువు విషయభోగాలకు, ధన వ్యామోహమునకు, స్త్రీ లోలత కలిగిన వారికి యోగ విద్య లభించదని తిట్టి పంపించారు. ఆనాటి నుండి బీడ్కర్లో మార్పు వచ్చింది. ప్రతిరోజు ఆంజనేయుని గుడికి వెళ్ళేవాడుట. ఒకసారి బీడ్కర్ స్వప్నంలో అక్కలకోటకు వెళ్ళి శ్రీ స్వామి సమర్థను దర్శించమని ఆజ్ఞ వచ్చింది. బీడ్కర్ అక్కలకోటకు వెళ్ళాడు. శ్రీ స్వామివారు ఆ సమయంలో రాజభవనంలో ఉన్నారని తెలిసి వారి దర్శనం అయ్యే వరకు కటిక ఉపవాసం చేశాడు. 3 రోజులు ఉపవాసం చేసిన పిదప శ్రీ స్వామి సమర్థ బీడ్కర్ ఎదుట ప్రత్యక్షమయ్యాడు. బీడ్కర్ శ్రీ స్వామివారిని శరణు వేడాడు. స్వామివారు బీడ్కర్ని తిట్టుట ప్రారంభించారు. అయినా బీడ్కర్ తన పట్టు వదలక స్వామి పాదాలను గట్టిగా పట్టుకున్నాడు. వెంటనే శ్రీ స్వామి సమర్థ వారి యోగ దృష్టితో శక్తిపాతము చేసి, నీవు వచ్చిన పని అయిపోయింది పో అని అన్నారట. బీడ్కర్ తన ఊరైన పూనాకి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి శ్రీ స్వామి సమర్థనే తన గురువుగా భావించి బీడ్కర్ స్వామివారిని పూజిస్తూ వచ్చాడు. 1 సంవత్సరం తర్వాత అక్కలకోటకు వచ్చినప్పుడు స్వామివారిని దర్శించినప్పుడు శ్రీ స్వామి సమర్థ వారితో ఇలా అన్నారట. ఈ మామిడికాయ సగం పండినది అని అన్నారు. బీడ్కర్ సంతోషించి తన కాలమునంతా శ్రీ స్వామి సమర్థ సేవ చేయవలనని నిర్ణయించుకున్నారు. ఒకసారి శ్రీ స్వామి సమర్థ పాదాలను బీడ్కర్ ఒత్తుచూ ఉన్నారు. స్వామివారు ఎంతసేపైనను ఇంక చాలు అని అనలేదు. కానీ బీడ్కర్ తన పాదసేవను మానక రాత్రంతా సేవను చేస్తూనే ఉన్నాడు. పరీక్షగా అక్కడ ఒక పాము వచ్చినది. బీడ్కర్ ఆ పాము కాటేసినా సరే గురుసేవలో ప్రాణం వదులుట కూడా యోగమేనని తలచి సేవ చేస్తూనే ఉన్నాడు. వెంటనే స్వామివారు లేచి, నీవు మొండివాడివి, రాక్షసుడా పో అని అరచి చెంపపైన కొట్టారట. ఆ దెబ్బతో బీడ్కర్ సమాధి స్థితికి వెళ్ళిపోయారు. మర్నాడు స్వామిని దర్శించి తిరిగి పూనాకి వెళ్ళిపోయాడు. ఒకసారి
బీడ్కర్ స్వామి సమర్థ దర్శనానికి వెళ్ళాడు. స్వామివారు బీడ్కర్తో భోజనం ఎప్పుడు పెడతావు అని అడిగారట. బీడ్కర్ స్వామివారి మాటలను, అందులోని దాగి ఉన్న అర్థమును గ్రహించి అన్నదానం చేశాడు. శ్రీ స్వామి సమర్థ కూడా భిక్షను స్వీకరించారు. శ్రీ స్వామి అతనితో దక్షిణ ఏది అని అడుగగా బీడ్కర్, స్వామి ఏది కావాలన్నా ఇచ్చెదను అన్నాడు. శ్రీ స్వామి సమర్థ అప్పుడు ఇలా అన్నారట, ఇక మీదట బంగారము తయారు చేయుట మానివేయము, అదే నా గురుదక్షిణ. ఆ క్షణం నుండి బీడ్కర్ తన బంగార వ్యాపారమును మానివేశాడు. పూర్తిగా ఆధ్యాత్మిక చింతన యందు మునిగాడు. బీడ్కర్ మరి ఒకసారి శ్రీ స్వామి సమర్థను దర్శించినప్పుడు స్వామివారు ఇలా అన్నారట, నీవు ఇకపై నా దగ్గరకు రానక్కర్లేదు, నర్మదా నదికి ప్రదక్షిణము చేయి అని ఆశీర్వదించారు. స్వామివారు చెప్పిన ఆ నది ప్రదక్షిణము అంత సులువైనది కాదు. కొండ లోయలతో, క్రూర మృగాలతో ఉన్న ఆ నది చుట్టూ ప్రదక్షిణ చేయవలనన్న ఇంద్రియ నిగ్రహం చాలా అవసరం. కానీ గురువాజ్ఞను పాటించుటకై బీడ్కర్ ఎదుర్కొన్నాడు. శ్రీ స్వామి అనుగ్రహంతో ఆ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. బీడ్కర్ నర్మదా నదికి ప్రదక్షిణం చేయు సమయంలో శ్రీ స్వామివారి సమాధి వార్త విని తట్టుకోలేకపోయాట. చాలా దుఃఖించాడు, వెనుతిరిగాడు. కానీ అదే రాత్రి శ్రీ స్వామి సమర్థ స్వప్నంలో దర్శనమిచ్చి, నేను సజీవుడను, మరణం లేదు, భక్తులు పిలిచిన పలుకుతాను, యాత్ర మానుకుము, పూర్తి చేయము అని ఆదేశించాడు. గురువాజ్ఞను శిరసా వహించి బీడ్కర్ తిరిగి తన యాత్రను ప్రారంభించాడుట. నర్మదాదేవి అతని భక్తికి మెచ్చి ప్రత్యక్షమై ఆశీర్వదించినారు. బీడ్కర్ ఎన్నో పుణ్యక్షేత్రములు తిరిగి శ్రీ స్వామి సమర్థ అనుగ్రహముతో తిరిగి పూనాకి వెళ్ళి ఒక మఠమును కూడా స్వయముగా తానే నిర్మించుకొని సన్యాసి అయి బీడ్కర్ మహారాజుగా ప్రసిద్ధిగాంచినాడు. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర, దిగంబర దిగంబర అవధూత చింతన దిగంబర. జై గురుదత్త.